నెక్స్ట్ చాప్టర్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అన్ని చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి సో టైమ్ అండ్ డిస్టెన్స్ మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో వీటిల్లో రైట్ సాల్వ్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ డేటా చూద్దాం. మెయిన్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కన్వర్షన్స్. సో మనకు టైం ఫ్యాక్టర్ అయితే కన్వర్షన్స్ను గుర్తుపెట్టుకోవాలి. బట్ టైం మనకు సో లిమిటెడ్ కాదు కాబట్టి సో టైం ఉంటుంది కాబట్టి సో కన్వర్షన్స్ ఏ విధంగా చేయాలని తెలుస్తుంది చాలు. మనం అన్నిటినీ ఫాస్ట్గా ఎట్లా చేయాలనేది అవసరం లేదు. సో కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. సో ఈ రెండింటి గురించే మాట్లాడేది. సో కిలోమీటర్కు మీటర్స్ ఎన్ని? సో కాబట్టి 1000 పర్ మీన్స్ బై. అవర్కు సెకండ్స్ ఎన్ని అంటే 3600 సెకండ్స్, నాట్ మినిట్స్. 3600 సెకండ్స్. 0 క్యాన్సల్, 2 5s 2 18s. కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత? 5/18 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ కన్వర్షన్ చేస్తాను. అదే మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత? దీనికి రివర్స్. కిలోమీటర్ పర్ అవర్ లేక మారుతారంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది మనకు వెరీ బేసిక్. సో దీన్ని బట్టే మనం సాల్వ్ చేద్దాం. రైట్, మనం ఇక్కడ ఫాస్ట్గా గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. క్లియరా? సో సింపుల్. కిలోమీటర్ నుండి మీటర్ చిన్నదా పెద్దదా? చిన్నది కాబట్టి 5/18 స్మాలెస్ట్ నెంబర్. మీటర్ నుండి కిలోమీటర్కు లార్జెస్ట్ లెక్క మార్చాలి కాబట్టి మల్టిప్లైడ్ బై లార్జ్ నెంబర్ 18/5 అంతే. రైట్, అంతకుమించి ఇంకా మనకేం లేదు. సో ఈ కన్వర్షన్స్ను బేస్ చేసుకొని మనం ఎక్కువ సాల్వ్ చేస్తాం. అయితే చేసే ముందర రిలేషన్ బిట్వీన్ దిస్ 3 చూద్దాం. రైట్, సో జనరల్గా చెప్పండి, టైమ్ అండ్ డిస్టెన్స్కు రిలేషన్ డైరెక్ట్లీనా లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? టైమ్ అండ్ డిస్టెన్స్. ఎస్, ఇఫ్ టైమ్ ఇంక్రీజెస్ automatically distance is also increase when speed is constant. So right, two parameters ni compare chestunటే third parameter is must be constant. So దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. సో టైమ్ ఇంక్రీజ్ అయితే 4 hours లో 100 kilometers పోతే 10 hours లో అంతకంటే ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయగలుగుతాం. కాబట్టి టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఇన్వర్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ చెప్పండి. రైట్, స్పీడ్ అండ్ అగైన్ టైం కాన్స్టెంట్. నేను 30 km పేజ్తో పోతే 30 kilometers పడతా. 50 km పేజ్తో వెళ్తే 50 kilometers. అంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇది ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దీనికి ఎందుకు రాసాను ఇక్కడ? దీనికి రేషియోస్ 1:2 టైమ్ అండ్ రేషియో అయితే డిస్టెన్స్ రేషియో ఆల్సో 1:2. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్పీడ్ అండ్ టైమ్ ఇన్ రిలేషన్ ఈస్ రైట్. ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్. నేను 100 kilometers వెళ్ళాలి. 50 km/h వెళ్తే 2 hours రీచ్ అయిపోతా. అదే 25 km/hతో వెళ్తే 4 hours. స్పీడ్ తగ్గింది, టైం ఏమో సో ఒకటి తగ్గితే ఇంకొకటి ఇంక్రీజ్ అవుతా ఉంది కాబట్టి టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సపోజ్ టైం రేషియో 4:5 అయితే స్పీడ్స్ రేషియో ఈజ్ 4:5. టైం రేషియో అయితే స్పీడ్ రేషియో ఈజ్ 5:4. రైట్, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఈ 3 రిలేషన్స్ ఓకేగా. సో మూడింటికి కంబైన్డ్గా రిలేషన్ తీసుకుంటే ఏం చేస్తాం? డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. రైట్, దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తూ వస్తాం. ఓకే, టైం ఈక్వల్స్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఈక్వల్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం. సో వీటిని బట్టి మనం అన్నిటినీ సాల్వ్ చేస్తూ వస్తాం. రైట్, సో ఇది యాక్చువల్గా మనకు అవసరం. అయితే రైట్, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ టైప్ ఉంటాయంటే రైట్ అమ్ముడిట్లో టైము, డిస్టెన్స్, స్పీడ్ అవే ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకా వేరే టైం లేదు. రైట్, అడిగితే టైం ఎంత, లేదా డిస్టెన్స్ ఎంత, లేదంటే స్పీడ్ ఎంత, వాటి మీదే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ రైట్ రొటేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమ్ మోడల్స్ చూద్దాం. ఇక్కడ రైట్, నాట్ టైప్, సమ్ మోడల్స్ కొన్ని నేను జనరలైజ్డ్గా చేసి చెప్తా వస్తాను. సో దానికంటే ముందు ఒక చిన్నది. రైట్, 2 persons కానీ 2 trains కానీ 2 buses కానీ ఎనీ 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. ఒకదాని స్పీడ్ ఏమో S1, ఇంకొక దాని స్పీడ్ ఏమో S2. సమ్ ఈ పాయింట్ దగ్గర రైట్ ఓకే రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రైట్, అదే 2 persons ఆర్ 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే వాటి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రైట్, సో ఒకటి చెప్పచ్చా, టైం తక్కువ ఉంటే స్పీడ్ ఏమని? ఇంక్రీజ్. టైం ఎక్కువ ఉంటే స్పీడ్ డిక్రీజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. సో పోలీస్ ఇక్కడ ఉన్నాడు.
ఓకేనా? ఈ ప్లేస్లో దొంగ ఉన్నాడు. దొంగ పోలీస్ చూసి రన్ స్టార్ట్ చేసినాడు. వెంటనే పోలీస్ కూడా ఏం చేస్తున్నాడు? రన్నింగ్ స్టార్ట్ చేసినాడు. వీడు సమ్ పట్టుకుంటున్నాడు. రైట్, వీడు స్టార్ట్ చేసినాడు. సమ్ అట్ సర్టెన్ పాయింట్ దగ్గర కంపల్సరీ పోలీస్ అనేవాడు దొంగను పట్టుకొని తీరుతాడు. రైట్, కంపల్సరీ పోలీస్ స్పీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ థీఫ్స్ స్పీడ్ అయింటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డెఫినెట్గా. సో మీరు మళ్ళీ రియల్ కేసెస్ రావద్దు. సో కంపల్సరీగా మనకు థీఫ్ స్పీడ్ కంటే పోలీస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. రైట్, సమ్ సర్టెన్ టైం పట్టింది. సపోజ్ దొంగ ఇక్కడ ఉన్నాడు. రైట్, ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. పోలీస్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్తో ఇటు డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సేమ్. రైట్, డిస్టెన్స్ సేమ్. ఇక్కడ సమ్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతాడు వాడు? పట్టుకుంటాడు. ఈ రెండు కేసెస్లో టైం తక్కువ ఎక్కడ పడుతుంది? ఇక్కడ టైం తక్కువ పడుతుందా? ఇక్కడ టైం తక్కువ పడుతుంది అంటే స్పీడ్ ఎక్కువేనా? ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది అంటే స్పీడ్ తక్కువ. ఎందుకు ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అంటే అదే డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు నేను వానికంటే వాడు 5 కిలోమీటర్స్ పరిగెడుతున్నాడు పర్ అవర్, నేను 7 కిలోమీటర్ పర్ అవర్ పరిగెడితే 1 అవర్కి నేను ఎంత క్యాచ్ చేస్తా? వానికంటే ఎక్స్ట్రా 2 కిలోమీటర్సే రన్ చేస్తా. అర్థమైంది? వానికంటే ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్. సో ఆ విధంగా వాడిని క్రాస్ చేస్తా పోవాలంటే సమ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్స్లో వీడు 5తో వస్తాను, నేను 7లో వస్తున్నా అంటే ఇద్దరిది కంబైన్డ్గా అయినప్పుడు ఏమవుతుంది? 1 అవర్కి ఇద్దరం ఎంత కవర్ చేసినట్టు డిస్టెన్స్? 12 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం. అర్థమైందా? అవి ట్రైన్స్ అనొచ్చు, రైట్, వెహికల్స్ అనొచ్చు, కార్స్ అనొచ్చు, బస్సెస్ అనొచ్చు, 2 మూవింగ్ పర్సన్స్ అనొచ్చు, రైట్, ఎనీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అవి ఏవైనా కావచ్చు. సేమ్ డైరెక్షన్స్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? S1 మైనస్ S2. క్లియరా? గ్రేటర్ స్పీడ్ మైనస్ స్మాలర్ స్పీడ్. ఎందుకు? రిలేటివ్ స్పీడ్ అనేది మొదటి దానికంటే ఎంత ఎక్కువ ఉంటుందో రిలేటివ్ స్పీడ్ నథింగ్ బట్ 1 అవర్కు నెట్ స్పీడ్. 1 అవర్కు నెట్ స్పీడ్ ఎంత? ఇద్దరు ఒక 10-20తో పోతున్నాడు. 1 అవర్కి నెట్ స్పీడ్ ఎంత? 20 మైనస్ 10 10. 1 అవర్కు యాక్చువల్గా వాళ్ళు రెండు కలిపి కవర్ చేస్తే ఓన్లీ 10 కిలోమీటర్స్. ఆ కేసెస్ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడికి చూద్దాం. ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి? S1 ప్లస్ S2. S1 ప్లస్ S2. దట్స్ ఇట్. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ మనకు కావాల్సిన కేసెస్లో సమ్ పార్ట్ ఇక్కడ. రైట్, ఇప్పుడు చెప్పండి. ఒక సర్కిల్లో ఒక పాయింట్ దగ్గర ఇద్దరు పర్సన్స్ సేమ్ డైరెక్షన్లో రన్ చేస్తున్నారు. రైట్, అప్పుడు ఒకడేమో సమ్ 5 kmph, ఇంకోటేమో 8 kmph. ఆ సర్క్యులర్ పెరిమీటర్ ఇచ్చింటాడు, సర్కంఫరెన్స్ అంటాం కదా, ఆ సర్క్యులర్ యొక్క ట్రాక్ లెంత్ ఇచ్చింటాడు. ఆ ట్రాక్ను కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సో ఒకవేళ రిలేటివ్ స్పీడ్ అయితే ఏమవుతుంది? ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది చెప్పండి? రైట్, S1 మైనస్ S2. ఇద్దరిది స్పీడ్స్ డిఫరెన్స్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ రెండో కేసు, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 ప్లస్ S2. ఇక్కడ నుండి పర్సన్ ఇక్కడికి, ఇక్కడ నుండి పర్సన్ సమ్వేర్ ఇక్కడికి, ఇద్దరు ఇక్కడికి వస్తాను ఏమైనట్లు టోటల్ సర్కంఫరెన్స్ కవర్ చేసినట్లే కదా, 1 రౌండ్ కంప్లీట్ అయినట్లేనా? సో ఇట్లా 1 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ తక్కువ టైం పడుతుంది. ఇక్కడేమో S1 ప్లస్ S2 తీసుకుంటాం, ఇక్కడేమో S1 మైనస్ S2. టైం అడుగుతున్నాము. టైం నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇక్కడ? టోటల్ సర్కంఫరెన్స్ బై స్పీడ్ ఎంత? S1 ప్లస్ S2. అది మనం ఇక్కడ రిలేటివ్ స్పీడ్నే స్పీడ్గా తీసుకొని చేస్తూ ఉంటాం. రైట్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని అర్థమైపోయింటాయి. ఇప్పుడు ముందు అది డిస్కస్ చేసినామండి. పోలీస్ ఇక్కడ ఉండి థీఫ్ ఇంత దూరంలో ఉండి సమ్ రైట్, ఆ డిస్టెన్స్ వాడు ఇచ్చింటాడు. 100 మీటర్సా, 200 మీటర్సా, 500 మీటర్స్ అనేది వాడు ఇచ్చింటాడు. రైట్, ఇద్దరు రన్నింగ్ స్టార్ట్ చేస్తే కనుక రైట్, ఈ డిస్టెన్స్ ఉంటుంది సమ్ 400 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నాడు అనుకుందాం. సో పోలీసు దొంగను పట్టుకోవాలంటే ఎంత దూరం పరిగెట్టాలి చెప్పండి? ఎంత దూరం పరిగెట్టాలి? 400 మీటర్సే. అంతకంటే 1 మీటర్ కూడా ఎక్స్ట్రా పరిగెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దొంగ కూడా పరిగెడుతున్నాడు. వాడు పరిగెత్తే స్పీడ్ కంటే ఎక్కువ పోయి ఎంత కవర్ చేయాలి? 400 మీటర్స్. కాబట్టి టైం ఎంత టైం పడుతుందంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 400 బై స్పీడ్ ఏమవుతుంది? పోలీస్ స్పీడ్ మైనస్ థీఫ్ స్పీడ్. ఎందుకు?
ఆ స్పీడ్తోనే వాడు 400 మీటర్స్ కవర్ చేయాలి. అదే వానికంటే ఈక్వల్గా పోతానంటే ఎప్పటికీ పట్టుకోలేడు. ఇద్దరు ఈక్వల్గా పోతే పాసిబిలిటీ ఉంది. వాడు అదే డిస్టెన్స్లో పోతుంటాడు, వీడు అదే డిస్టెన్సే ఉంటుంది ఇద్దరి మధ్య ఎప్పుడు. సో ఇవి కేసెస్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తుంటాం. కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసింటారు. సమ్ ఒక స్కూల్ బాయ్ కానీ రైట్, లేదా పర్సన్ కానీ సో సమ్ స్పీడ్తో వెళ్తే స్టేషన్కి కానీ స్కూల్కి కానీ ఇంత లేట్గా వెళ్తాడు. అదే ఇంకొక స్పీడ్తో వెళ్తే సమ్ టైం తొందరగా వెళ్తాడు. ఓకేనా? అయితే కరెక్ట్ టైం ఎంత, లేదా కరెక్ట్ స్పీడ్ ఎంత వాడు స్కూల్కు రీచ్ అవ్వడానికి, లేదా ఆ స్కూల్కు అండ్ వాడి హోమ్కు డిస్టెన్స్ ఎంత, స్కూల్కి అండ్ రైల్వే స్టేషన్కు డిస్టెన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. రైట్. సో జనరల్ ఆస్కి సపోజ్ ఒకరోజు రైట్ స్టార్టింగ్ నేను ఇంటి దగ్గర నుండి బయలుదేరి రైట్ రైల్వే స్టేషన్కి రీచ్ కావాలి. వెళ్ళడానికి సమ్ స్పీడ్తో వెళ్ళాను. స్పీడ్ ఎంత అనేది అనవసరం నీకు. సమ్ స్పీడ్తో వెళ్తే నాకేమైందంటే 15 మినిట్స్ లేట్ అయింది వన్ డే. 15 మినిట్స్ లేట్ అయింది. ఇంకొక రోజు ఏం చేసిన అంటే నిన్న లేట్ అయింది నాకు, సో నేను ఇంకొంచెం తొందరగా వెళ్ళాలని చెప్పి ఇంకో స్పీడ్ పెంచి వాకింగ్ చేస్తా వెళ్ళిన. సో వెళ్తే ఆ నెక్స్ట్ డే ఏమైందంటే నేను 10 మినిట్స్ అర్లీగా రీచ్ అయినా స్టేషన్ను. 10 మినిట్స్ అర్లీగా రీచ్ అయినా స్టేషన్ను. సో ఆ రెండింటి టైం గ్యాప్ ఎంత? 5 మినిట్స్ షూర్. ఇప్పుడు నేను ఇంకా రాసా. నేను కరెక్ట్గా 9కు స్టేషన్కి వెళ్ళాలి. ఒకరోజు 15 మినిట్స్ లేట్ అంటే ఎంతకు వెళ్ళినా, ఇంకో రోజు 10 మినిట్స్ ముందే అంటే ఎంతకు వెళ్ళినా. నేను అడిగింది ఈ రెండింటికి టైం గ్యాప్ ఎంత? 15 అంటాం. రైట్, అది ఇక్కడ తేడా. క్లియరా మనకు? సో 25 మినిట్స్. లేట్ అండ్ అర్లీ వస్తే ఏమవుతుంది మనకు? యాడ్ అవుతుంది. లేట్ అండ్ అర్లీ వస్తే ఏమవుతుంది? యాడ్. మనకు కేసు చూసినాం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్లో. సమ్ కాస్ట్ ప్రైజ్కి ఇంత తక్కువతో అమ్మితే లాస్ రైట్, లాస్ అక్కర్డ్ డబుల్, లాస్ అక్కర్డ్ త్రిబుల్ అని ఈ డిఫరెన్స్ ఏం చేస్తాం? ఈ రెండు రేషియోను కంబైన్డ్గా టోటల్ చేస్తాం. 2 లాస్ వస్తే మైనస్, 2 ప్రాఫిట్ వస్తే మైనస్, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వస్తే యాడ్ చేస్తాం. అదే టైప్ ఇక్కడ కూడా ఏమవుతుంది మనకు? సో మనం సాల్వ్ చేసేది లేట్ అర్లీ అన్నప్పుడు ఏం చేస్తాము? రెండింటిని యాడ్ చేస్తాం టైం గ్యాప్ కోసం. అదే 2 అర్లీ అంటే ఏం చేస్తాం? మైనస్. ఒక రోజు 8:50కి వెళ్ళినా, ఇంకో రోజు 8:55కి వెళ్ళినా, 5 మినిట్స్ అర్లీగానే వెళ్ళినా. డిఫరెన్స్ ఎంత ఉంది? 5 మినిట్సే. బట్ లేట్ అర్లీ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఇక్కడ మనం ఇంకొక పార్ట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. రైట్. సో ఇవి కాకోకుండా కొంచెం క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎట్లుంటుందంటే, యాక్చువల్గా నేను 10 కిలోమీటర్స్తో వెళ్తే ఇంత టైంలో వెళ్తాను, నా స్పీడ్ను 10% తగ్గించి వెళ్తే, అర్థమైందా? అంటే 10% తగ్గిస్తే ఎంత అవుతుంది చెప్పండి స్పీడ్? 9. సో 9 kmpతో వెళ్తే ఎంత టైం ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఎంత టైం డిక్రీజ్ అవుతుంది? రైట్, ఈ కేసెస్లో ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. అంటే స్పీడ్ను నార్మల్ స్పీడ్తో వెళ్తే ఇంత టైం, స్పీడ్ను ఇంక్రీజ్ చేసి వెళ్తే ఎంత, లేదా డిక్రీజ్ చేసి వెళ్తే ఎంత, క్వశ్చన్ ఫ్రేమింగ్. సో ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు. ఇవన్నీటితో పాటు రైట్ కొంచెం ప్రీవియస్ చూస్తే ఆ పోలీసు థీఫ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్లస్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆ టైప్ ట్రైన్స్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వాటితో పాటు రైట్ ఇంకా సమ్ నేను ఆఫీస్ నుండి హోమ్ నుండి ఆఫీస్కి, హౌస్ నుండి ఆఫీస్కి రీచ్ కావాలి. ఓకేనా? సో నేనేం చేస్తానంటే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ను ఆటోలో వెళ్తాను. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఏం చేస్తున్నా? ఆటోలో వెళ్ళను. సమ్ టైం అయింది. నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ను ఏం చేస్తున్నా అంటే మెట్రో కానీ మెట్రో యూజ్ చేస్తున్నా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఆటోలో వస్తున్నా, నెక్స్ట్ హాఫ్ వచ్చేసి మెట్రోలో వచ్చిన. రైట్, ఈ టైప్ ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ టైప్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత టైం అని ఇచ్చేసింటాడు వాడు, ఇంత టైం అని వాడే ఏదో ఒకటి ఇచ్చేసింటాడు. లేదా రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే టోటల్ మెట్రోలో వచ్చేసిన, నాకు అవైలబిలిటీ ఉంది. సో టోటల్ ఏం చేసిన? మెట్రోలోనే వచ్చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చింటాడు. అయితే క్వశ్చన్ ఏమంటుంది అంటే ఓన్లీ ఆటోలో హౌస్ నుండి ఆఫీస్కు వెళ్ళడానికి పట్టే టైం ఎంత, లేదా వెళ్ళి తిరిగి రావడానికి ఓన్లీ ఆటోలో అయితే మాత్రమే ఎంత పడుతుంది, ఓన్లీ మెట్రోలో అయితే ఎంత పడుతుంది, ఈ టైప్లో క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. లేదా వాడు అడగచ్చు 1/4 ఆటోలో వెళ్ళి మిగిలిన 3/4 మెట్రోలో వెళ్తే. రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను కూడా మనకు ఫ్రేమ్ చేయొచ్చు. ఇవి మనకు జనరల్గా ఫ్రేమ్ అయ్యేటివి. సో ఏది ఎట్లా ఫ్రేమ్ అయినా సరే మనకు గుర్తుండాల్సింది డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై టైం. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ మూడింటిని బేస్ చేసుకొని
కన్వర్షన్స్ కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే ఇంటూ 5/18. స్మాలెస్ట్ లేక మార్చాలంటే 5/18. లార్జెస్ట్ లేక మార్చాలంటే 18/5. అవి గుర్తుపెట్టుకొని సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం, రైట్. సో మనం ఎక్కువ లేదు ఇక్కడ క్వశ్చన్ రిసీవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ను బట్టి రిసీవ్ చేసుకుంటాం మనం, ఓకేనా. సో ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. క్లియరా? ఇక్కడ ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. While covering a distance of 24 kilometers, a man noticed that after walking for 1 hour and 40 minutes, the distance covered by him was 5/7 of the remaining distance. What was his speed in meter per second? Previous question. క్వశ్చన్ అర్థమైందా? రైట్. సో క్వశ్చన్ ఏమర్థమైందో నాకు ఒకసారి చెప్తే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అర్థమైంది, ఏమర్థమైంది అనేది చెప్తే ఎస్, కరెక్ట్, క్లియర్. సో టోటల్ డిస్టెన్స్ వాడు ఇది ట్రావెల్ చేయాల్సింది, ఓకేనా. సో 1 hour 40 minutes టైం గడిచిపోయిన తర్వాత 1 hour 40 minutes టైం గడిచిపోయింది. ఆ 1 hour 40 minutes తర్వాత ఏమైంది? కవర్డ్ బై హిమ్ వాజ్ 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ఎంత ఉంది ఇంకా? వాడు కవర్ చేసింది ఎంత? అది వాడు ఇచ్చిన కేసు, అర్థమైందా? సో ఇట్లా వచ్చేసే ఇంకా రిమైనింగ్ వెళ్ళాల్సింది ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ కవర్ చేసింది ఎంత? ఆల్రెడీ 5. అంటే టోటల్ ఎంత? ఎస్, 12 parts. ఇక్కడే మనకి క్లారిటీగా అంతా వచ్చేస్తుంది. సో 12 parts. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది అన్నాడు? 12కు 24 అయితే 5కి ఎంత? 12కు డబల్ 24. సో 5కు 10 అవుతుంది. 7కి వచ్చేసరికి 14, రైట్. సో వాడు ఇక్కడ నుండి ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం అయిందని అన్నాడు? 1 hour 40 minutes మినిట్స్ లేక మార్చండి. మినిట్స్ 1 hourకు 60 minutes, 100 minutes. 1 hour 40 minutesలో వాడు ట్రావెల్ చేసింది ఎంత? 10 kilometers అని చెప్పచ్చా? క్లియర్. 1 hour 40 minutes మీన్స్ 60 minutes ప్లస్ 40. సో 100 minutesలో 10 kilometers ట్రావెల్ చేసినాడు. వాడు అడిగింది ఏంది? వాట్ వాజ్ హీజ్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్, రైట్. మీటర్ పర్ సెకండ్ దీన్ని ఇట్లే రాద్దాం. 10 kilometers per 100 minutes, అంతేనా? 10 kilometers per 100 minutes. దీన్నే మార్చొచ్చు మనం. కిలోమీటర్కి మీటర్స్ ఎన్ని? 1000 meters బై మినిట్కి సెకండ్స్ ఎన్ని? 60 into 100 into 60. That's it. 2 zeros cancel, 0 cancel, 2 5s 2 3s. So value ఎంత? 5/3 meter per second. Nothing but 2/3 meter per second. That's it. అర్థం అయిందా? క్లియరా? సో ఇక్కడ నేనేమన్నా మళ్ళీ అవర్కు ఎంత అవన్నీ స్పీడ్ చేయాలన్నా? నో నీడ్. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసి 10 kilometersను వాడు ట్రావెల్ చేయడానికి 100 minutes టైం పట్టింది అనే దాన్ని ఇండైరెక్ట్ ఇచ్చినాడు అంతే. దాన్ని క్రాక్ చేయగలిగితే ఇంకా రిమైనింగ్ ఈజీ. ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకేనా? క్లియరా? బస్ 5/7 ఆఫ్ రిమైనింగ్ మీన్స్ ఇంకా రిమైనింగ్ 7 ఉంది, కవర్ చేసింది 5. అది ఇక్కడ క్లియర్, రైట్. ఓకే, నెక్స్ట్ ఉందో చెప్పండి. క్వశ్చన్ చదవడమే మనకు ఇక్కడ ఇంపార్టెంట్. సో కన్వర్షన్స్ గురించి మీరు కష్టంగా ఉన్నా కూడా ఆలోచించవద్దు, రైట్. మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగానే. సో క్వశ్చన్ మనకు ఫ్రేమింగ్ ఎట్లా ఉంది, ఎట్లా చేయాలి, మనకు కావాల్సింది అదే. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ది విలేజ్ టు ది పోస్ట్ ఆఫీస్ at the rate of 25 kmph and walked back at the rate of 4 kmph. If the whole journey took 5 hours 48 minutes, find the distance of the
పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ ద విలేజ్. రైట్. ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పడం మర్చిపోయా కాన్సెప్ట్ దగ్గర. యావరేజ్ స్పీడ్ సమ్. రైట్, ఇక్కడ కాన్సెప్ట్ చెప్పేస్తాను చూడండి. సో ఏ నుండి బికి సర్టెన్ ఎక్స్ km/h స్పీడ్తో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు y km/h స్పీడ్తో వచ్చినాం అనుకోండి. సేమ్ డిస్టెన్స్ అయినా 2 పార్ట్స్గా కవర్ చేసాం. ఒకసారి ఏమో ఎక్స్తో, ఒకసారి ఏమో వైతో. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 2xy/x + y. ఇది మనకు టోటల్ 2xy/x + y. సో క్లియర్. సో ఇది మనకు యాక్చువల్గా అయ్యేది. సో క్వశ్చన్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో టోటల్ డిస్టెన్స్ ఏ నుండి బికి, సి ఈజ్ మిడ్ పాయింట్. ఏ నుండి సి వరకు x kmph వెళ్ళి సి నుండి బి వరకు y kmph వెళ్తే నా యావరేజ్ స్పీడ్ ఎంత? సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి. రైట్. యావరేజ్ స్పీడ్ ఎంత? సేమ్ 2xy/x + y. ఎందుకు? హాఫ్ డిస్టెన్స్ బోత్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. నేను ఇక్కడ చెప్పింది ఏంది? బోత్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. రైట్. ఇన్ సపరేట్ కేసెస్, రైట్, ఫస్ట్ కేస్ ఈజ్ ట్రావెల్డ్ బై x km/h, సెకండ్ కేస్ ఈజ్ ట్రావెల్డ్ బై y kmph. ఇక్కడ ఫస్ట్ హాఫ్ ట్రావెల్డ్ బై x, సెకండ్ హాఫ్ ట్రావెల్డ్ బై y. సో ఇక్కడ టూ అండ్ ఫ్రో జర్నీస్. ఇక్కడేమో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2xy/x + y అనే వేస్తాం. సార్ 3 పార్ట్స్ వస్తాయంటే అవి తర్వాత చూద్దాం. క్వశ్చన్ దగ్గర వస్తే కనుక మనకు ఆకేస్తుంది. ఎల్సిఎం బేస్ చేస్తాం. ఈ టైప్ కాకుండా ఎల్సిఎం బేస్ ఫార్ములా లేకుండా వేస్తాం. ఇక్కడ ఫార్ములా కాకుండా వేరే రైట్ చేయొచ్చు, కానీ ఇది ఈజీగా ఉంటుంది. సో అందుకు ఈ ఫార్ములా ఒకటి నోట్ చేసుకోండి. యావరేజ్ స్పీడ్ నథింగ్ బట్ 2xy/x + y. రైట్. నౌ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ 2. షూరా? ఓకే, నేను చెక్ చేస్తా. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ది విలేజ్ టు ది పోస్ట్ ఆఫీస్ అట్ ది రేట్ ఆఫ్ 25 kmph. సో విలేజ్ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? పోస్ట్ ఆఫీస్కు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 25 kmph వెళ్ళినాడు. ఓకే, డన్. తర్వాత ఏమన్నాడు? అండ్ వాక్డ్ బ్యాక్ అట్ ది రేట్ ఆఫ్ 4 km/h. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో చేస్తున్నాడు? 4 km/h రిటర్న్ వచ్చినాడు. ఇంతేనా దీనికి అర్థం? ఇంకెవరికి ఏమన్నా డౌట్ ఉందా? డేటా. సో అయితే ఇఫ్ ది హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes, మొత్తం టైం ఎంత పట్టింది మనకి? 5 hours 48 minutes పడితే ఫైండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ విలేజ్. ఈ డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. ఎస్, 2xy/x + y ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ కనుక్కొని, యావరేజ్ స్పీడ్ వచ్చిన తర్వాత స్పీడ్ ఇంటూ టైం వేస్తే డిస్టెన్స్ వస్తుంది మనకు. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ చూద్దాం. 2 × 25 × 4 by 25 + 4, 2xy/x + y. 25 4s 100 × 2, 200/29 km/h. ఓకేనా? టైం ఎంత ఇచ్చినాడు చెప్పండి? 5 hours 48 minutes. మొత్తం అవర్స్ లేక మార్చండి. 5 hours మినిట్స్ని అవర్స్ లేక మారేస్తే ఏమవుతుంది? 48/60, 12 4s 12 5s, 5 4/5 hours, 5 5s 25 + 4 ఎంత? 29/5 hours. 29/5 hours. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసిన టైం వచ్చింది. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈక్వల్ టైం అవుతుందో చెప్పండి? టైం ఇంటూ స్పీడ్. ఓకే, టైం ఎంత? 29/5. స్పీడ్ ఎంత? 200/29. సో 29 క్యాన్సల్. 5 1s 5 40s. సో ఎంత వచ్చింది నాకు? 40 kilometers. కరెక్టా రాంగ్? ఆన్సర్ అంతేనా కదా? అది నా క్వశ్చన్. ఎస్ కరెక్ట్. 2 and fro రెండు కలిపి వెళ్ళి రిటర్న్ రావడానికి కలిపి ఎంత? 40 kilometers. కానీ క్వశ్చన్ అడిగింది జస్ట్ వన్ వే డిస్టెన్స్ ఎంత? 20. రైట్, అది మనకు ఆన్సర్. ఇది 2 mode డిస్టెన్స్. 40 kilometers ఈజ్ 2 mode డిస్టెన్స్. అయితే 1 mode ఏమవుతుంది మనకు? రిక్వైర్డ్ డిస్టెన్స్ ఎంత? 20 kilometers, హాఫ్ ఆఫ్ 40.
దట్స్ ఇట్. అది క్లియర్. క్వశ్చన్ ఓకేనా? క్లియర్, రైట్. సో ఈ టైప్ ఇవి కూడా మనకు ప్రీవియస్గా అడిగిన కేసే, రైట్. మనకు రైట్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, రైట్. డన్. నెక్స్ట్ వన్ చెప్పండి. An aeroplane flies along the four sides of a squares at the speeds of 200, 400, 600 and 800 kmph. Find the average speed of the plane around the field. చేయగలుగుతారేమన్నా? 4xy 3xy 4 రైట్ 2 వచ్చినప్పుడు అంటే 2xy బై x ప్లస్ y ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 3 4 వచ్చినప్పుడు రైట్ కష్టం. సో స్క్వైర్ నథింగ్ బట్ ఫస్ట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది మనకి ఇక్కడ అంటే అన్ని కేసెస్లో డిస్టెన్స్ ఏమవుతుంది ఆ పాయింట్ను బేస్ చేసుకొని చేయండి. రైట్, ఒక సైడ్లో 200 km/hతో వెళ్తాడు, ఇంకొక సైడ్లో 400 kmph వెళ్తాడు, ఇంకొక కేసులో 600 kmph వెళ్ళినాడు, ఇంకొక కేసులో 800 kmph వెళ్తాడు. ఈ 2, 4, 6, 8 అన్నిటితో డివిజిబుల్ అయ్యేది ఏదో ఒక నెంబర్ చెప్పండి. అన్నిటితో డివిజిబుల్ అయ్యేది, అన్నిటితో 8తో పోతుందా? వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ మీన్ ఎల్సిఎం. 2, 4, 6, 8కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం చాప్టర్ మర్చిపోయారా ఏమే? 2, 4, 6, 8కి ఎల్సిఎం ఎంత? ఇంత టైమా? సరే, అది ఎల్సిఎమే కాదు, ఎంత? 24. రైట్, ఓకే. 2400 అని అనుకుందాం. డిస్టెన్స్ ఈక్వల్స్ ఎంత అనుకుందాం? లెట్ 2400 అనుకుందాం. ఆల్ సైడ్స్ అదే అనుకుందాం. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో 2400. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత పడుతుంది చెప్పండి? 2400 కిలోమీటర్స్ను 200 km/hతో వెళ్తే టైం ఎంత పడుతుంది? 12 hours. రైట్. ఇక్కడ ఎంత టైం పడుతుంది? ఓకే, ఇక్కడ 4 hours. ఓకే, 6 to 4 24. ఇక్కడ 8 3s 24. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది ఏరోప్లేన్? టోటల్ డిస్టెన్స్ మీన్స్ ఆల్ సైడ్స్ కలిపితే 24 into 6 24 into 4 9600 km. టోటల్ టైం ఎంత పట్టింది చెప్పండి? 12 + 6 + 4 + 3 ఎంత? 25 hours. ఇప్పుడు చెప్పొచ్చు యావరేజ్ స్పీడ్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ప్లేన్. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వల్స్ టు 9600 by 25. 25 3s 75, 210, 25 8s 4s. So answer is 384 km/h. అది యావరేజ్ స్పీడ్. ఓకేనా? ఒకవేళ 3 ఇచ్చింటే ఏం చేసిందా? 4 సైడ్స్ కాకుండా 3 ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చింటే ఆ 3కి ఎల్సిఎం కనుక్కోండి అంతే. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అదే 2 డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? 2xy by x ప్లస్. అక్కడ కూడా మనం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎల్సిఎం కనుక్కొని చేయొచ్చు, కానీ అది ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ అది చెప్పినాను. సో ఇక్కడ 3, 4 వచ్చినప్పుడు అది కష్టం కాబట్టి ఈ కేసు తీసుకుంటాం. క్లియరా? రైట్, ఓకేనా? రైట్. నౌ ఇప్పుడు చెప్పండి. Walking at 5/6 of its usual speed, a train is 10 minutes too late. Find its usual time to cover the journey. Yes, I need answers. Not. Find actual time, usual time to cover that journey. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మీరు, అందుకు ఇంత టైం పడుతుంది. క్వశ్చన్ ఏమంటున్నాను చెప్పండి? వాకింగ్ అట్ 5/6 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అంటే
స్పీడ్ తగ్గించినాడా పెంచినాడా ఇప్పుడు? తగ్గించినాడు. ఓకే రైట్ చూద్దాం. ఇది యూజువల్ స్పీడ్. ఓకేనా, యూజువల్ ఆర్ నార్మల్. ఓకేనా, తగ్గించినాడు కాబట్టి డిక్రీజింగ్ స్పీడ్. యూజువల్ స్పీడ్ ఎంత చెప్పండి అన్న వాడు ఇచ్చిన దాని ప్రకారం? డిక్రీజ్డ్ స్పీడ్ ఎంత? ఏమైనా డౌట్ ఉందా? అంతే కదా వాడు ఇచ్చిన దాని ప్రకారం. అయితే యూజువల్ స్పీడ్కు డిస్టెన్స్ ఏమైనా డిఫరెంటా, సేమ్ డిస్టెన్సేనా? సేమ్ డిస్టెన్స్ అన్నప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ అంటే టైం రేషియో ఏమవుతుంది? రైట్, నార్మల్గా వెళ్తే 5 పార్ట్స్లో టైంకి వెళ్ళిపోతాడు. కానీ డిక్రీజ్ చేయడం వల్ల టైం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎందుకు? స్పీడ్ డిక్రీజ్ అయింది కాబట్టి. ఎన్ని పార్ట్స్ అయింది? 6 పార్ట్స్. ఆ డిక్రీజ్ కావడం వల్ల ఎంత టైం పెరిగింది అన్నాడు? 10 minutes లేట్. ఎంత ఇంక్రీజ్ అయింది టైం? 5 to 6 ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్కి ఎంత అన్నాడు? అయితే మనకు కావాల్సింది ఎంత? ఎస్, వాడు యూజువల్ టైం అడిగింది. యూజువల్ టైం 5 పార్ట్స్కు 550. అర్థం కాకుంటే మళ్ళీ రిపీట్ చేస్తా. ఎస్, అర్థమైంటే ఓకే డన్నా, క్లియరా? మీన్ ఈ క్వశ్చన్ మనం పోను ఇంకా ఫాస్ట్ చేయొచ్చు. 6 - 5 ఎంత? ఆ 1 పార్ట్కి 10. రైట్, వాడు యూజువల్ టైం అడిగితే రైట్ ఇక్కడ ఉండేది పైకి అవుతుంది. ఇది ఇక్కడ ఎందుకంటే స్పీడ్ ఇచ్చినాడు కదా. యూజువల్ స్పీడ్ అంటే 6 యాక్చువల్గా, యూజువల్ టైం అంటే 5 అని మనం డైరెక్ట్ క్యాప్చర్ చేసుకుంటే ఇంకా బెటర్, స్పీడ్గా చేయొచ్చు. లేదు అది చేయలేమంటే రాసుకోండి. స్పీడ్ ఎంత? ఒరిజినల్గా 6 వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఎంత వెళ్తాడు? 5. టైం ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రివర్స్ అవుతుంది. ఈ టైం డిఫరెన్స్ ఇచ్చినాడు. 1 పార్ట్కి ఎంత? 10 minutes అయితే 5 పార్ట్స్కు. ఒకవేళ ఫైండ్ ది టైం టేకెన్ నౌ అంటే ఆన్సర్ నౌ మీన్స్ డిక్రీజ్డ్. ఆఫ్టర్ డిక్రీజింగ్ హిజ్ టైం ఎంత? 60 minutes. Yes, 60 minutes. Clear. Let now answer. A and B are 390 kilometers apart. A train starts from A at 10 a.m. and travels towards B at 65 km/h. Another train starts from B at 11 a.m. and travels towards A at 35 km/h. At what time they meet? 1 hour already 65 kilometers going, sir. Yes, ఫస్ట్ చేసి మీరు ఆన్సర్ చెప్పాలి. రైట్, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఏమంటున్నాడు? ఏ అండ్ బి ఆర్ 2 stations అపార్ట్ 390 kilometers ఇచ్చినాడు. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఏ అట్ 10 AM ఒకటేమైంది 10 AM స్టార్ట్ అయింది. ఒక ట్రైన్ ఏమవుతుంది మనకు 10 AM స్టార్ట్ అయింది. రైట్, అండ్ ట్రావెల్స్ టువార్డ్స్ బి అట్ 65 km/h. ఏ స్పీడ్తో వెళ్తుంది అది? 65 km/h స్పీడ్తో వెళ్తుంది. అంతేనా వాడు ఇచ్చిన డేటా? అయితే తర్వాత అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి అట్ 11 AM. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? టైమ్స్ రెండు ఈక్వల్ చేద్దాం. 10 AM to 11 AM ఎంత గ్యాప్ ఉంది? 1 hour. 1 hourకు ఫస్ట్ ట్రైన్ ఎంత ట్రావెల్ చేసి ఉంటుంది? ఎస్ రైట్, ఆల్రెడీ సమ్ పార్ట్ అయిపోయింది. 65 kilometers ట్రావెల్ చేసేసింది. 11కి వచ్చేసరికి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంది, సెకండ్ ట్రైన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఇప్పుడు? 390 టోటల్. ఆల్రెడీ 65 కవర్ అయిపోయింది. ఇంకా మిగిలింది 325 kilometers డిస్టెన్స్. ఈ 325 kilometersను ఇదేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇదేమో ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇదేమో 65తో వెళ్తుంది, అదేమో రైట్ ఎంత 35తో వస్తుంది. అంటే డిఫరెన్స్ సరే ఆపోజిట్ డైరెక్షన్స్లో స్పీడ్ ఏమవుతుంది? అంటే 65 ప్లస్ రిలేటివ్ స్పీడ్ ఎంత? 65 + 35 100 km/h. ఎంత టైం పడుతుంది చెప్పండి ఇంకా మీరు?
3 hours బాగుండి 325/100 రైట్ టైమ్ ఈక్వల్స్ టు 325/100 ఓకేనా 25 4s 25 1s 25 3s 13/4 కరెక్టే 3 1/4 hours కరెక్టే 3 hours 1/4 అంటే ఎంత రైట్ అది 25 కాదు 1/4 మీన్స్ 1/4 into 60 4 1s 4 15 minutes రైట్ రెండు స్టార్ట్ అయింది ఎన్ని గంటలకు ఇప్పుడు 11కు స్టార్ట్ అయినాయి 11 నుండి ఎంతసేపటి తర్వాత మీట్ అవుతాయి రెండు అంటే 11 ప్లస్ 3 hours 15 minutes అంటే టైం ఎంత 2:15 చెప్పచ్చా 14:15 మీన్స్ 2:15 రైట్ వాడు ఏఎం అన్నాడు కాబట్టి పిఎం సో 2:15 PM అవి రెండు మీట్ అవుతాయి అది ఎస్ క్వశ్చన్ అర్థమైందా క్లియర్ రైట్ ఇంపార్టెంట్ ఓకే డౌట్ ఉందేమన్నా సో 390 డిస్టెన్స్ ఆల్రెడీ 65 1 hourకు ట్రావెల్ చేస్తే మిగిలింది 325 అటు సైడ్ నుండి ఒకటి ఇటు సైడ్ నుండి వచ్చి కవర్ చేస్తున్నాయి రైట్ ఎస్ క్లియర్ ఒకవేళ నా క్వశ్చన్ సేమ్ డైరెక్షన్లో 65 35తో వెళ్తే రైట్ ఫస్ట్ 35 kilometers ట్రావెల్ చేసింది రైట్ రెండు ఎంతసేపట్లో మీట్ అవుతాయి ఈ టైప్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి రైట్ అవి తర్వాత చూద్దాం ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ చెప్పాలి ఆన్సర్ ఇది A goods train leaves a station at a certain time and at a fixed speed. After 6 hours, an express train leaves the same station and moves in the same direction at a uniform speed of 90 km/h. This train catches up the goods train in 4 hours. Find speed of the goods train. చెప్పండి ఇంకా క్వశ్చన్ ఏమన్నా డౌట్ ఉందా ఓకే ఎంత 60 రైట్ చెక్ చేద్దాం సపోజ్ ట్రైన్ గూడ్స్ లీవ్స్ ట్రైన్ అంటున్నాడు సపోజ్ ఒక స్టేషన్ ఇక్కడ ఉంది ఇక్కడ నుండి ఏమైంది మనకు ఏ గూడ్స్ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ అన్నాడు ఎన్నికో తెలియదు అట్ సర్టెన్ టైం అట్ ఫిక్స్డ్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ ఒకే స్పీడ్తో ఆఫ్టర్ 6 hours ఈ 6 hours తర్వాత ఏది మీట్ అయింది మనకు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది ఏ ట్రైన్ స్టార్ట్ అయింది ఎక్స్ప్రెస్ ట్రైన్ సో పైన గూడ్స్ ట్రైన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయింది ఈ 6 hours ఈ గూడ్స్ ట్రైన్ ఎక్కడో రైట్ సమ్ ఈ పార్ట్లో ఉంటుంది ఓకేనా 6 hours గూడ్స్ ట్రైన్ ఇంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇప్పుడు ఏమైంది ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయింది సేమ్ అదే స్టేషన్ నుండి సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయింది ఎంత స్పీడ్తో 90 km/hతో స్టార్ట్ అయింది కాకపోతే స్టార్ట్ అయ్యి ఎప్పుడు మీట్ అయిందంట ఆఫ్టర్ 4 hours విత్ యూనిఫామ్ దిస్ ట్రైన్ క్యాచెస్ గూడ్స్ ట్రైన్ ఇన్ ఆఫ్టర్ 4 గూడ్స్ ట్రైన్ ఇక్కడే ఆగి ఉంటుందే మూవ్ అవుతా ఉంటుంది ఎస్ వాడేం గూడ్స్ ట్రైన్ అట్నే మూవ్ అవుతా ఉంది అంటే మళ్ళీ సమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎప్పుడు ఈ 4 hours అంటే గూడ్స్ ట్రైన్ మొత్తం ఎంతసేపు ట్రావెల్ చేసింది ఇక్కడ 6 hours ట్రావెల్ చేసింది ఇక్కడ 4 hours ట్రావెల్ చేసింది 10 hours ట్రావెల్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్ మాత్రం స్టార్టింగ్ నుండి ఒకటే స్పీడ్తో వచ్చి 4 hours ఏమైంది ఆ 10 hours తర్వాత గూడ్స్ ట్రైన్ ఎక్కడ ఉందో దాన్ని మీట్ అయింది రైట్ సో 90 into 4 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇది సో 360 kilometers ట్రావెల్ చేసి దాన్ని మీట్ అయింది అంటే గూడ్స్ ట్రైన్ కూడా ఎంతసేపు ట్రావెల్ చేసిన ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు 360 kilometers బట్ ఇన్ టైం ఎంత టైంలో 10 hours అంటే అప్పుడు గూడ్స్ ట్రైన్ స్పీడ్ ఎంత స్పీడ్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ ఎంత అంటే 360/10 hours 36 km/h ఇక్కడ మిస్ అయ్యేది అంతా ఏంటంటే ఈ 4 hours
రైట్. సెకండ్ దానికి 90 into 4 360 by 6 చేస్తారు. బట్ గూడ్స్ ట్రైన్ అగైన్ ఆల్సో రన్నింగ్ కాబట్టి 6 + 4 టోటల్ టైం 10 hours. 4 hours ఎట్లా తీసుకుంటాం? రైట్ అంతే. ఈ 6 hours ఫస్ట్ ట్రావెల్ చేసి గూడ్స్ ట్రైన్ ఇక్కడ ఉంది. గూడ్స్ ట్రైన్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది? ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పుడు ఇది ఇక్కడ హోల్లో ఆగిపోలేదు. ఇది 4 hours మీట్ అయింది కదా. ఈ 4 hours కూడా అది ట్రావెల్ చేసింది. ఇక్కడ ఇది ట్రావెల్ చేసి ఇంత డిస్టెన్స్ను 4 hours కొంచెం ట్రావెల్ చేసింది. టోటల్ 6 + 4 10 hours ట్రావెల్ చేసిన గూడ్స్ ట్రైన్ 10 hours ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ 4 hours ట్రావెల్ చేసి దాన్ని మీట్ అయింది. అవి సేమ్ డైరెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా? రైట్. Passenger express means you will understand. Hmm? Passenger means all will understand. రైట్. ఓకే, క్లియరా? నెక్స్ట్ డ్రాఫ్ట్ క్వశ్చన్. రైట్ రైట్. వెరీ 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 ఫేవరెట్ మోడల్. A thief is spotted by a policeman from a distance of 100 meters. When the policeman starts the chase, the thief also starts running. If the speed of the thief be 8 kmph and the police be 10 km/h, how far the thief will have run before he is overtaken? చెప్పండి. 100 by policeman. సో క్వశ్చన్ అర్థమైందా? సో ఇక్కడ థీఫ్ ఉంటే, ఇక్కడ పోలీస్ ఉంటే, పోలీసు వాడిని చూసినాడు. సో రైట్, థీఫ్ కూడా ఏం చేసినాడు? పోలీస్ను చూసినాడు. రైట్, క్లియర్గా అర్థం. సో థీఫ్ స్పాటెడ్ బై పోలీస్ మ్యాన్ అంటున్నాడు. వెన్ ది పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ చేజ్, ఇది స్టార్ట్స్ చేజ్ చేస్తానే థీఫ్ కూడా ఏం చేసినాడు? మళ్ళీ రైట్ రన్నింగ్ స్టార్ట్ చేసినాడు. ఇద్దరు రన్ అయినారు. కాకపోతే థీఫ్ ఎంత స్పీడ్తో వెళ్తాడంట? 8 kmph రన్నింగ్ చేస్తున్నాడు. పోలీస్ మాత్రం 10 kmph రన్ చేస్తున్నాడు. అయితే హౌ ఫార్ ది థీఫ్ విల్ హ్యావ్ రన్ బిఫోర్ హీ ఈజ్ ఓవర్టేకెన్? వీడు వాడిని క్రాస్ చేసే లోపు ఎంత దూరం వాడు ట్రావెల్ పరిగెత్తింటాడు థీఫ్ అనేది క్వశ్చన్. క్వశ్చన్ క్లియరా? నౌ ఎట్లా సాల్వ్ చేద్దామని చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఇచ్చినాడు. ఎంత? ఫస్ట్ ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత టైం పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. టైం నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? అంతే కదా, 100 meters కవర్ చేస్తే మనం పట్టుకోవచ్చు. సో టైం ఎంత పడుతుంది పోలీస్ పట్టుకోవడానికి అంటే 100 meters బై స్పీడ్ కావాలా. స్పీడ్ ఎంత? బాగా చూడండి. రైట్, పోలీస్ ఒకటే పరిగెడం లేదు. 10 - 8 2. ఇద్దరు రన్నింగ్లో ఉన్నారు, మూవింగ్ డైరెక్షన్. రెండు మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? రిలేటివ్ స్పీడ్ ఆల్వేస్ తీసుకునేది ఎంత అవుతుంది మనకు? రిలేటివ్ స్పీడ్ 10 - 8 2 km/h. 2 km/h. 2 km/h అంటే 2 into 5/18 meter/second. 2 1s 2 9s అంటే ఎంత? 5/9 meter/second. 100 బై వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? ఎస్ 5/9. ఎస్ 100 into 9/5. 5 1s 5 20s 29s. ఎస్ ఆఫ్టర్ 180 seconds పోలీస్ ఏం చేస్తాడు? థీఫ్ను పట్టుకుంటాడు. క్లియర్ ఇక్కడ? రైట్. వాట్ టైం టేకెన్ బై పోలీస్ టు కాట్ ద థీఫ్ అని ఇంటి ఆన్సర్ 180 seconds. బట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ది డిస్టెన్స్. అంతేనా వాడు అడిగింది? ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ థీఫ్ బి పోలీస్, హౌ ఫార్ ద థీఫ్ విల్ హ్యావ్ రన్? రైట్, థీఫ్ స్పీడ్ ఎంత? 8 km/h. ఎంత టైం పరిగెత్తింది? డైరెక్ట్గా స్పీడ్ ఇంటూ టైం నథింగ్ బట్ డిస్టెన్స్. సో థీఫ్ రన్నింగ్ డిస్టెన్స్ ఎంత అంటే థీఫ్ డిస్టెన్స్, థీఫ్ స్పీడ్ ఎంత? 8 km/h ఉంది. మీటర్/సెకండ్ లేక మారిస్తే 8 into 5/18 ఇంటూ టైం ఎంత? 180. 18 1s 18 10s 10 5s 50 58s 400. థీఫ్ పరిగెత్తింది ఎంత? 400. అయితే పోలీసు దొంగను పట్టుకునేదానికి ఎంతసేపు పరిగెత్తాడు? ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడు? ఎస్ ఎక్స్ట్రా 100 పరిగెత్తాడు అంటే 500 meters.
పోలీస్ ఎంత టైం రన్ చేశాడు? 180 సెకండ్స్. ఇద్దరు అదే కేసు. ఓకేనా? రైట్. క్వశ్చన్స్ అర్థమైనది? ఎస్. ఓకే. ఫస్ట్ సో పోలీసు థీఫ్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 100 మీటర్స్. రైట్. పోలీసు థీఫ్ను స్పాట్ చేసి అంటే చూసిన వెంటనే రన్ చేస్తున్నాడు మనం చేజ్ చేయడానికి. ఇమ్మీడియట్గా ఏం చేసినాడు? థీఫ్ కూడా పోలీసును చూసి రన్ చేయడం స్టార్ట్ చేసినాడు. కాకపోతే థీఫ్ ఏమో 8 km/hతో వెళ్తా అంటే పోలీసు 10 km/hతో రన్ చేస్తూ వస్తున్నాడు. సో పోలీసు ఈ థీఫ్ను పట్టుకోవాలంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 100 మీటర్స్ని కవర్ చేయాలి. వాడి 8 వీడి 8 సేమ్ డిస్టెన్స్ పోతే ఎప్పుడు పట్టుకోలేడు. ఆ ఎక్స్ట్రా 2 km/h ఉందండి. ఆ 2 km/hతో రన్ చేసి ఎంత కవర్ చేయాలి? 100 మీటర్స్. అందుకే సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ 2 km/h. 2 × 5/18 5/9 m/s. ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసిన. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 100 మీటర్స్. స్పీడ్ ఎంత ఉంది? రిలేటివ్ స్పీడ్, నాట్ డైరెక్ట్ కాదు. రిలేటివ్ స్పీడ్ ఎంత? 5/9 కాబట్టి సో వచ్చేసి 180 సెకండ్స్ టైంలో పట్టుకుంటారు. 180 సెకండ్స్లో థీఫ్ ఎంత రన్ చేసినాడు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు. సో హౌ ఫార్ థీఫ్ విల్ హ్యావ్ రన్ బిఫోర్ రైట్ పోలీస్ ఓవర్టేకెన్. సో 8 × 5/18 అనేది 8 థీఫ్ యొక్క స్పీడ్ ఇంటూ 180 అనేది టైము. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వచ్చింది? 400 మీటర్స్. థీఫ్ 400 మీటర్స్ రన్ చేసేసరికి పోలీస్ కాల్ చేశాడు. అదే పోలీస్ ఎంత రన్ చేశాడంటే 400 ప్లస్ ఎక్స్ట్రా 100 500 మీటర్స్ పోలీస్ రన్ చేస్తారు. అది క్వశ్చన్. రైట్. ఓకే. నౌ ఆన్సర్. I walk a certain distance and ride back. Right. Previous adigina question say taking a total time of 37 minutes. I could walk both ways in 55 minutes. How long would it take me to ride both ways? Question easy ga arthamaindi anukunna. How much time would it ride? Sure. Right. Almost correct, but 19 exactly correct గా చూద్దాం. సమ్ డిస్టెన్స్ ఏదో ఉంది. ఐ వాక్ ఏ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్. వెళ్ళేటప్పుడు ఏం చేస్తానా? వాక్. రిటర్న్ వచ్చేటప్పుడు రైడ్ బ్యాక్ అంటున్నాడు. సమ్ మోటార్ సైకిల్లో రిటర్న్ రావచ్చు. రైట్. రావడానికి రావడానికి ఎంత టైం పట్టింది నాకు? వాకింగ్ ప్లస్ రైడింగ్ కలిపి ఎంత టైం పట్టింది నాకు? 37 minutes. ఏమైనా డౌట్ ఉంది అక్కడ? నెక్స్ట్ ఏమన్నాడు? ఐ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ వెళ్ళి రిటర్న్ రెండు వాక్లోనే వస్తాయి. వాక్ ప్లస్ వాక్లో వస్తాయి. ఏమవుతుంది మనకు? 55 minutesలోనే వచ్చేస్తాడు. అయితే నాకు కావాల్సింది ఏంటంట హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ వేస్ వెళ్ళి రిటర్న్ రావడానికి రైడింగ్కి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దీన్ని డబల్ చేద్దాం ఫస్ట్. అంటే దాన్ని డబల్ చేసి ఏమవుతుంది? వెళ్ళేటప్పుడు వాకు రైడా, మళ్ళీ రైడు వాకు 2W ప్లస్ 2R ఇది ఈక్వల్ ఎంత టైం పడుతుంది? 74 minutes. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకేనా? ఒకసారి వాక్ వెళ్ళి రైడ్ రిటర్న్ రావడానికి 37 minutes. 2 సార్లు నడిచి 2 సార్లు రైడ్ రిటర్న్ రావడానికి ఏమవుతుంది టైం? 74 minutes. కింద ఒకటి ఉంది వాల్యూ ఎంత? వాక్ మీన్స్ 2 వాక్ ఇది ఈక్వల్ ఎంత? 55 minutes. ఈ 55 minutesను తీసేస్తే 2 రైడ్స్ ఇది ఈక్వల్ ఎంత? 74 minus 55. సో ఆన్సర్ ఈజ్ బోత్ వేస్లో రైడ్లో రావడానికి ఎంత టైం పడుతుంది మనకు? 19 minutes. రైట్. ఇంతకంటే సింపుల్గా చేయలేము నేను. ఈక్వేషన్స్ రాసినాను, ఈక్వేషన్స్ కూడా అవసరం లేదు, ఓవరాల్గా చేయొచ్చు మనం. 37 అని అబ్జర్వ్ చేస్తే 37 74 అయితే అది 2 times వాక్ 2 times రైడ్కు 2 times వాక్ ఇచ్చాను కాబట్టి రిమైనింగ్ 19 minutes ఈజ్ ద 2 times రైడ్. రైట్. ఈజీగా సాల్వ్. ఈ టైప్ ఆఫ్ కాకపోతే కొంచెం ట్రిక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే. ఇవి ఆల్మోస్ట్ ఆల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో అబ్జర్వ్ చేసుకుంటే. ఓకేనా? రైట్. కొన్ని క్వశ్చన్స్ ఇంకా చూద్దాం. ఇవి ఆల్మోస్ట్ మోడల్. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. రైట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కొంచెం ట్రిక్కీగా ఆలోచించి చేద్దాం. రైట్. చెప్పండి. స్పీడ్ కూడా పెంచితే బెటర్.
A man in a train notices that he can count 21 telephone posts in 1 minute. If they are known to be 50 meters apart, then what speed is the train traveling? చెప్పండి. Distance by time. రైట్. అడిగింది స్పీడ్ అడిగినాడు కాబట్టి డిస్టెన్స్ బై టైం. సూపర్. బట్ వాట్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్, టైమ్ ఈజ్ హౌ మచ్? 21 into 50. షూరా? ఎస్, ఇక్కడ ఉండేది అదే ట్రిక్కీ, అక్కడ అదే 20 telephone poles because 20 టెలిఫోన్ పోల్స్ 21. 2 టెలిఫోన్స్ ఉన్నాయి పోల్స్. గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 1 గ్యాప్. 3 టెలిఫోన్స్ ఉంటే ఎన్ని గ్యాప్స్? 4 టెలిఫోన్స్ ఉంటే 3 గ్యాప్. 21 టెలిఫోన్ పోల్స్ ఉంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 20 gaps. అది మెయిన్ ఇక్కడ. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత? 20 into 50. సో 1000 మీటర్స్. 1 మినిట్ అన్నాడు వాడే, అంతేనా? 1 మినిట్. 1 మినిట్కు 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటరా? రైట్. 1 కిలోమీటర్ 1 మినిట్కు. 60 మినిట్స్కి అయితే 60 కిలోమీటర్స్. 60 minutes nothing but 1 hour. So speed is equal to 60 kmph. Simple. ఓకేనా? డౌట్ ఉంది ఏమన్నా? సో ఇక్కడ అది మెయిన్ ఇంపార్టెంట్. 21 టెలిఫోన్ పోల్స్ మీన్స్ 20 గ్యాప్స్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, అయితే నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ని ఏదేదో ఫ్రేమ్ చేయొచ్చు, రైట్? మనం రిసీవ్ చేసుకోవాల్సింది మనకు కావాల్సింది అంతే. సౌండ్ ఈజ్ సెడ్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ అట్ అబౌట్ 1100 feet per second. A man hears the eggs striking the tree 11/5 seconds after he sees it. Strikes the tree. అయితే how far is the man from the wood chopper? సింపుల్. చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా లేదా? ఫస్ట్ అది చెప్పండి. 1100 feet. ఎస్, ఓకే. అది స్పీడ్. Actually, he should reason in 16 seconds, sir. He reason only 11 seconds. 5 seconds lag. ఒక్కడే, అందుకే నేను ముందే చెప్పిన. సౌండ్ స్పీడ్ ఎంత టైం తర్వాత విన్నాడు? సరే, ఎంత టైం తర్వాత వాడిని చూసినాడు? అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 11/5 సెకండ్స్లో వాడు ఎంత ట్రావెల్ చేయగలడో అంత. స్పీడ్ ఉంది, టైం ఉంది. డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ వెరీ బేసిక్ క్వశ్చన్. వాడు మీకు అంత చేస్తున్నాడు. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? స్పీడ్ 1100 feet per second ఇంటూ టైం ఎంత? 5 1s 5 2s 5 2s 0 0 11 2s 22 24. సో 2420 feet. వెరీ బేసిక్ క్వశ్చన్. కాబట్టి వాడు సౌండ్, రైట్, అదంతా చూసేసరికి అందుకే మనకు వాడు ఇచ్చింది ఏంది? స్పీడ్, టైము. డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం, అంతే. అంత మించి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో 2420 feet డిస్టెన్స్లో వాడు ఉన్నాడు, అంత దూరంలో విన్నాడు. 11/5 seconds తర్వాత వాడిని పోయి చూసాడు డైరెక్ట్గా. అది కేస్. ఓకే, రైట్. ట్రిక్కీనా? ఇంత సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చూసిన తర్వాత కూడా ట్రిక్కీనా? రైట్. నెక్స్ట్ వన్. A motor car starts with the speed of 70 kmph, with its speed increasing every 2 hours by 10 km/h. In how many hours will it cover 345 kilometers? Expect చేయొచ్చు ఈ type of questions. 70. Yes, very very good. So 70, right, not 90, 80, 90, 100 ఈ విధంగా స్పీడ్ ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఎప్పుడు 10 km అవుతున్నాడు. అదే అప్పుడు ఎప్పుడు? అది ఎవరీ 2 hours. ఎవరీ 2 hours.
సో ఫస్ట్ 2 అవర్స్కు స్పీడ్ ఎంత చెప్పండి? సో ఇంటూ 2 చేస్తున్నా, 70 ఇంటూ 2 140. నెక్స్ట్ 2 అవర్స్కు 80 ఇంటూ 2 160 కిలోమీటర్. టోటల్ ఎంత ట్రావెల్ చేసింది ఇక్కడికి? ఇంకెంత ఉంది? టోటల్ డిస్టెన్స్ ఇచ్చినాడు. సో 45 కిలోమీటర్స్ పోవాలి అంతే. 45 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎంత స్పీడ్తో వెళ్తుంది? 90 km. ఎంత టైం పడుతుంది? టైం ఈక్వల్స్ టు 45/90. 45 1s 2s హాఫ్ అన్ అవర్, రైట్? ఓకే. ఇక్కడ 2 అవర్స్ 2 అవర్స్ 4 అవర్స్ ప్లస్ హాఫ్ అవర్ ఎంత టైం? అది వాడదగిన క్వశ్చన్. ఓకే, వాడు 345 కాకోకుండా మనకు 480 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. ఇంటూ 2 వేసినప్పుడు 92 180 అవుతుంది. 480 మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం, 100తో కంపేర్ చేస్తాం. అట్లా మనకు ఎన్ని అవర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఆన్సర్. Anna left for city A from city B at 5:20 AM. She traveled at the speed of 80 kmph for 2 hours 15 minutes. After that, the speed was reduced to 60 kmph. If the distance between two cities is 350 kilometers, at what time did Anna reach the city A? So, city B నుండి city A కి Anna స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంట? 5:20 AM కు స్టార్ట్ అయింది. సో సి ట్రావెల్ అట్ 80 రైట్. డిస్టెన్స్ ఏమైనా ఇచ్చినాడు రెండింటి మీద? ఓకే, ఇచ్చినాడు, రైట్. ఎంత? 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది వాడు ఇచ్చేసినాడు. సో ఫస్ట్ 80 km/hతో స్టార్ట్ అయింది. 80 km/h స్పీడ్తో స్టార్ట్ అయింది. ఎంతసేపు ట్రావెల్ చేసిందంట? 2 hours 15 minutes. బాగుందండి క్వశ్చన్. 2 hours 15 minutes అంటే ఎంత దూరం ట్రావెల్ చేసింది చెప్పండి? ఎస్ 180. సో మీరు ఎట్లయినా ఒక 80 15 minutesలో అట్లయినా చేసుకోండి. లేదా 2 1/4 నథింగ్ బట్ 4 to 8 + 1 9/4. 80 into 9/4. 4 1s 4 20s 29s 180 kilometers. ఆర్ ఫస్ట్ 1 hourకి 80, నెక్స్ట్ 1 hourకి 80 160, తర్వాత 15 minutesలో 1/4 కాబట్టి 20. సో 180 kilometers ట్రావెల్ చేసింది. ఆ తర్వాత ఏమైందో చూడండి. ఆఫ్టర్ దట్ స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ టు 60 kilometersకే తగ్గించింది. సో రిమైనింగ్ ఎంత ఉంది డిస్టెన్స్? బాగా చూడండి. 350లో 180 సబ్ట్రాక్ట్ చేస్తే 350లో 180 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఎస్ 170 kilometers ఎంత స్పీడ్తో వెళ్తా ఉంది? 60 kilometers. సో టైం ఎంత అంటే క్యాల్కులేట్ చేయండి. ఎస్ 170 డిస్టెన్స్ బై స్పీడ్. సో 17/6 hours. నథింగ్ బట్ 2 5/6 hours. నథింగ్ బట్ 2 hours 50 minutes ఏనా? 5/6 into 60. 6 1 6 10 కన్వర్షన్ 5 10s 50 minutes. సో ఇప్పుడు రాద్దాం. స్టార్ట్ అయింది ఎన్నికి? 5:20 AM. ఫస్ట్ ఎంతసేపు ట్రావెల్ చేసింది? 2 hours 15 minutes. తర్వాత 2 hours 50 minutes. టోటల్ యాడ్ చేద్దాం. 5 + 2 7 7 + 2 9 hours 20 35 50 85 985 టైం ఉంటుందా? అంటే 960కి 10 ఎక్స్ట్రా ఎంత ఉంది? 25 minutes, రైట్. 10 hours 25 అంటే 10:25 AM అన్నా రీచ్ అయింది. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఏం డౌట్ ఉందా? ఓకే, ఐ మీన్ సమ్ అక్కడ క్వశ్చన్ ఈజీ, క్యాల్కులేషన్ ఎక్కువ పడుతుంది. క్వశ్చన్ వెరీ ఈజీగా 2 hours 15 minutesలో ఇంత పోయింది, రిమైనింగ్లో 60తో వెళ్ళింది. 2 hours 15 minutesలో 180 పోయింది. 350లో 180 పోతే 170ని ఎంత టైం పట్టింది అనే దానికి చేసి ఆ టైం కన్వర్షన్స్ అవి చేయడానికి టైం పడుతుంది. కానీ మనకు క్వశ్చన్ అర్థం చేసుకోవడం అంతా ఈజీ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, నో ఆన్సర్, రైట్. ఇక్కడ 17 కాదు 7 అది. రైట్, ఆన్సర్ చేస్తాను.
సో క్వశ్చన్స్ అవి ఆన్సర్ చేయండి. A man performs 3/5 of total journey by rail, 7/20 by bus, and the remaining 6.5 kilometers on foot. His total journey is ఎంత ట్రావెల్ చేస్తున్నారు? వెరీ సింపుల్ క్వశ్చన్. Sir, 130 kilometers. 130నా? Yes, sir. రైట్, చూద్దాం. సో టోటల్ ఎంత అనుకుంటున్నారు మీరు? 3/5 plus 7/20. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తున్నారా? ఓకే, రైట్, ఓకే. నేను ఆర్ పార్ట్స్గా అయినా తీసుకుందాం. ఎట్లా తీసుకున్నా ఓకే, ఓకే ఇట్లయినా ఓకే. 3/5 ప్లస్ 7/20 కవర్ అయిపోయింది కాబట్టి 23s 60, 7/5s 35. సో 60 ప్లస్ 35/25 100. సో ఏమవుతుంది? 95/100 కవర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5. టోటల్ 100లో 95 పోతే 5 ఉంటుంది. ఆ 5కు 6.5. టోటల్ 100కి ఎంత? 5 1.3. 1.3 ఇంటూ 100 ఏమవుతుంది? 1300. ఒక డెసిమల్ పెడితే ఇట్లా చేయొచ్చు. దీన్ని క్యాన్సలేషన్ చేసిన ఓకే. 5 19s 5 20s అని రాసుకొని 19/20 1 పార్ట్కి 6.5 అయితే 20కి ఎంత? అట్లా చేసిన చేయొచ్చు. ఈ రెండింటికి కామన్ మల్టిపుల్ 20 కాబట్టి 3/5 ఇంటూ 20 ఏమవుతుంది? సో బై 20/20 చేస్తాం ఇక్కడ మనకు. ఇంటూ 4/4 చేస్తే 3 4s 12/20నా? రెండు డినామినేటర్ ఈక్వల్ చేసినాం. ఇక్కడ 12 అయిపోయింది, ఇక్కడ 7 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది? 19 పోతే 1 ఉంటుంది. ఎట్లా చేసుకుని సేమ్ ఆన్సర్ వచ్చింది. క్లియర్? ఓకే. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ చెప్పండి. రైట్, ఆన్సర్. A car driver travels from the plains to the hill station, which are 200 kilometers apart, at an average speed of 40 km/h. In the return trip, he covers the same distance at an average speed of 20 km/h. The average speed of the car over the entire distance of 400 kilometers is. చెప్పండి. సో ఏం చేస్తాం? 2xy/x ప్లస్ వాడు అంతేనా? ఏ డ్రైవర్ ప్లెయిన్స్ టు హిల్ స్టేషన్ విచ్ ఆర్ 200 kilometers అపార్ట్ అన్నాడు. అయితే వాడు ఏమంటున్నాడు? యావరేజ్ స్పీడ్ వచ్చేసి 40 km/h. ఇన్ ద రిటర్న్ ట్రిప్ ఏమన్నాడు? 20. ఏమవుతుంది? 2 ఇంటూ 40 ఇంటూ 20/40 ప్లస్ 20. ఇక్కడ డిస్టెన్స్ నాకు అవసరమా లేదా? నో నీడ్. డిస్టెన్స్ తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ సేమ్ డిస్టెన్స్ కాబట్టి మనం ఏం చేయొచ్చు? 2xy/x ప్లస్ y. సో 2 ఇంటూ 40 ఇంటూ 20/60. ఒక 0 క్యాన్సల్, 2 1s 2 3s 42s 80/3 km/h. నథింగ్ బట్ 26.67 km/h. ఓకే, డిస్టెన్స్ అవసరమా ఇక్కడ? చేయొచ్చు నువ్వు. ఏమని? 200/40 ఎంత టైం చెప్పండి? 200/40 స్పీడ్తో ఎంత టైం పడుతుంది? 5 hours. మళ్ళీ 200/20 10 hours. టోటల్ టైం ఎంత? 15 hours. టోటల్ డిస్టెన్స్ ఎంత? 200. 400/15. 5 3s 5 80s 80/3. ఎట్లా వేసినా ఓకే. 2xy/x ప్లస్ y ఎట్లా వేసుకున్నా మనం ఓకే డన్. ఆన్సర్ అయితే ఏం చేంజ్ ఉండదు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ 2xy/x ప్లస్ y. రైట్, నౌ ఆన్సర్. A boy goes to his school from his house at a speed of 3 km/h and returns at a speed of 2 km/h. If he takes 5 hours in going and coming, the distance between his house and school is. చెప్పండి.
రైట్. మీకు ఈక్వేషన్ టైప్ చెప్పమని చెప్తాను. సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నట్లు మనకు ఎక్సా. Yes, sir. సపోజ్ డిస్టెన్స్ డీనే అనుకో, ఎక్స్ ఎందుకు డి అనుకో. డి డిస్టెన్స్ను వెళ్ళేటప్పుడు 3, వచ్చేటప్పుడు 2. టోటల్ టైం ఎంత అయింది? 5 అవర్స్. టైం నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. డి బై 3 ప్లస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? రైట్, ఇచ్చింది వాడు అదే కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2d ప్లస్ 3d బై 3 2s 6 ఈక్వల్ టు 5. 5d ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6. 5 5 క్యాన్సల్, d ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ టైప్ కూడా చేసుకోవచ్చు మనం. లేదా యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? 2 ఇంటూ ఎక్స్ ఎంత? 3, వై ఎంత? 2 బై ఎక్స్ ప్లస్ వై ఎంత? 3 ప్లస్ 2. 2 3 6, 6 2s ఎంత? 12/5 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ టైం ఎంత ఇచ్చినాడు? 5. 5 5 క్యాన్సిల్ అయిపోతే 12 కిలోమీటర్స్ డిస్టెన్స్. 2 and 4, sir. రైట్, 12/2 పోను రాను కలిపి 12. సో ఓన్లీ హాఫ్ అంటే ఎంత? 6. అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ బేస్డ్ ఇట్లా అవన్నీ ఆప్షన్స్తో చేయి. 5 2 5.5 2తో 3తో క్యాన్సిల్ కావు కదా. సో 2తో 3తో పోయేది ఏముంది? ఓన్లీ 6. 6/2 ఎన్ని అవర్స్? 3 అవర్స్. 6/3 ఎన్ని అవర్స్? 2 అవర్స్. 3 + 2 టోటల్ టైం ఎంత? 5 అవర్స్. సరిపోయిందా లేదా? త్రూ ఆప్షన్స్. ఓకే, క్లియరా? నైస్. నౌ రైట్, ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని మోడల్స్ అయితే కవర్ అయిపోయినాయి. రైట్, చూద్దాం. The average speed of a train in the onward journey is 25% more than in the return journey. The train halts for 1 hour on reaching the destination. The total time taken for the complete to and fro journey is 17 hours, covering a distance of 800 km. The speed of the train in the onward journey. First speed is ఓకే, ఎట్లయినా ఏంటి. సో టోటల్ క్వశ్చన్లో జర్నీ టైం ఎంత చెప్పండి? 17 hours. బాగా చూడండి. 2 and 4. 17 hours. 4 మధ్యలో ది ట్రైన్ హాల్స్ ఫర్ 1 అవర్ ఆగింది అంటే మూవింగ్ టైం ఎంత? 1 అవర్ ఆగింది. కంప్లీట్ టు అండ్ ఫ్రో జర్నీ 17 అవర్స్. 1 అవర్ ఆగింది అంటే ట్రావెల్ చేసిన టైం 18 16 అవర్స్. 17 అవర్స్ టోటల్ టైం పడింది. 1 అవర్ ఆగింది అంటే ఒక 16 అవర్స్ మాత్రమే అది ట్రావెల్ అయింది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? క్వశ్చన్లో ఇచ్చినాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 800 కిలోమీటర్స్. సో 800 కిలోమీటర్స్ బై 16. 16 1s 16 50s. యావరేజ్ స్పీడ్ ఎంత? ఇది ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఇది దీన్ని బట్టి ఇంకా మ్యాక్సిమం ఆన్సర్ చేద్దాం. తర్వాత ఇంకోటి ఇచ్చినాడు. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ ఈజ్ 25% మోర్ దాన్ దట్ ఇన్ ద రిటర్న్ జర్నీ. రిటర్న్లో 100 అనుకుందాం. ఆన్వర్డ్ జర్నీలు ఎంత? 125. 25 4s 25 5s. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? రైట్, ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. యావరేజ్ స్పీడ్ వెళ్ళేటప్పుడు 5, రిటర్న్ 4. యావరేజ్ స్పీడ్ అంటే ఏం రాసాం? 2xy బై రైట్ 2 ఇంటూ 5 ఇంటూ 4 బై 5 ప్లస్ 4. 2 5s 10, 10 4s 40, 40 బై 9. క్లియరా? రైట్, ఇక్కడ రాస్తున్నా. సో ఈ 40 బై 9కు ఎంత అంటున్నాడు? 50 kmph. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో 40కి ఎంత చెప్పండి? 40కి ఎంత అంటే 9 అవతల పోతే ఇంటూ 59s 450 kmph. బట్ మనకు కావాల్సింది ఆన్వార్డా రిటర్నా? క్వశ్చన్లో చూడండి. ట్రైన్ ఇన్ ద ఆన్వార్డ్ జర్నీ. ఆన్వార్డ్ జర్నీలు ఎంత? 5కి ఎంత? 40 బై 8 5, 450 బై 8, 8 5s 40, 50 ఉంటుంది. 8 6 48, 20, 8 2s 5s. సో ఆన్సర్ ఈస్ 56.25 km/h. కొంచెం ట్రిక్. ఐ మీన్ ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎట్లా?
17 అవర్స్ ట్రావెల్ చేసినా అంటే 1 గంట ఆగిందంటే 16 అవర్స్లో 800 కిలోమీటర్ కవర్ చేసినా అంటే యావరేజ్ స్పీడ్ ఎంత 50 kmph. ఆ 50 kmpHని బేస్ చేసుకొని నేను యావరేజ్ స్పీడ్ 5 అండ్ 4 కనుక్కుంటున్నా. ఆ రెండు ఈక్వేట్ చేసి ఆన్వర్డ్ జర్నీ కావాలంటే ఆన్వర్డ్, రిటర్న్ కావాలంటే రిటర్న్, ఏదైతే రిటర్న్ జర్నీలో స్పీడ్ ఎంత ఈజీ అది 450 minus 800. నాట్ అవసరం లేదు. 450, 40కి 450, 4కి ఎంత అంటే 40/10, 450/10, 45 km/h. That's it. Okay, right. Next చూద్దాం. Right. సో దీని ఆన్సర్ ఏంటి? Mary jogs 9 km at a speed of 6 km/h. At what speed would she need to jog during the next 1.5 hours to have an average of 9 km/h for the entire jogging session? Question అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ Mary jogs 9 km at a speed of 6 km/h. So 9 kilometers ను 12 kmph, రైట్. ఓకే, 9 kilometers ను ఎంత స్పీడ్తో వెళ్తా వచ్చింది? 6 kmph తో వెళ్ళింది. తర్వాత అట్ వాట్ స్పీడ్ వుడ్ షీ నీడ్ టు జాగ్ నెక్స్ట్ 1.5 hours. సో టైం ఇచ్చినాడు. నెక్స్ట్ 1.5 hours ఎంత స్పీడ్తో వెళ్తే టు హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ 9 km/h ఎంటైర్ జర్నీ. టోటల్ జర్నీకి ఎంత కావాలంటున్నాడు స్పీడ్? 9 km/h కావాలి అన్నాడు. ఇక్కడ టైం ఉంది మనకు. ఎంత టైం? 1.5. ఎస్, 9/6 అంటే 1.5. 1.5 + 1.5 అంటే 3 hours టోటల్. ఓకేనా? 3 hours టోటల్. 9 km/h 3 hours అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 9 × 3 27 kilometers. 27 kilometersను రైట్ ఆల్రెడీ ఎంత ట్రావెల్ చేసింది మీరు? 9. రిమైనింగ్ ఎంత? 27 - 9 ఎంత? 18 kilometers డిస్టెన్స్ను 1.5 hours ఎంత టైంలో ట్రావెల్ చేస్తారు? 12 hours. 15 1 15 12. సింపుల్. ఓకే, నేను అర్థం కాలేదు క్వశ్చన్. 9 hours 6 kilometers డైరెక్ట్ 1.5. అవును, అదే నేను 1.5. ఓకే, నెక్స్ట్ 9 లో ఆ 6 kilometers లో కూడా 1.5. ఈ 6 ప్లస్ ఆ 6 తోటి 12. హౌ రైట్. నెక్స్ట్ 9 అని ఎట్లా చెప్పినాను? నెక్స్ట్ యావరేజ్ 9 kilometers సార్. ఇది 1.5 hours. యావరేజ్ ఏంది? యావరేజ్ స్పీడ్, నాట్ టైం, డిస్టెన్స్ కాదు అది. 9 km/h. ఇక్కడ ఏమైంది? 6 km/h. రెండు సేవ్ అంటే ఓకే, నువ్వు తీసుకునే కేసే రాంగ్. టోటల్ మనం చేయాల్సిన ప్రొసీజర్ అదే. ఇక్కడ 1.5 hours ట్రావెల్ అయితే నెక్స్ట్ 1.5 hours అన్నాడు. టోటల్ టైం ఎంత? 3 hours. యావరేజ్ స్పీడ్ 9 కాబట్టి 9 3 27 kilometers టోటల్ ట్రావెల్ చేయాల్సింది. 27లో ఆల్రెడీ ట్రావెల్ చేసింది ఎంత? 9. రిమైనింగ్ ఎంత ఉంది? 18 kilometers. ఆ 18 kilometersను 1.5 hourలో కవర్ చేయాలంటే ఎంత స్పీడ్తో రన్ చేయాలి? అక్కడ అది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. At answer. A train running at 7/11 of its own speed reached a place in 22 hours. How much time could be saved if the train would have run at its own speed? Direct answer చెప్పండి. 14 hours. టైం క్వశ్చన్స్ అది చెప్పండి. రన్ రైట్. Time to be saved 8 hours. ఎస్, రైట్. ముందే చేసినాం కదా స్టార్టింగ్లో ఒకటి. సో ఓన్ స్పీడ్ అయితే 7, ఓన్ టైం అయితే ఏమవుతుంది? రైట్. సో సారీ, ఓన్ స్పీడ్ 11, రెడ్యూస్డ్ స్పీడ్ 7. ఓన్ టైం అయితే ఎంత? 11, రెడ్యూస్డ్ టైం అయితే 7. సో 11కు 22 hours రెడ్యూస్డ్ స్పీడ్తో పోయినప్పుడు టైము మనకి ఇచ్చింది. 7కి అయితే ఎంత టైం పడుతుంది మనకు? 11 2 7 2 14 hours టైం. 14 hours వెళ్ళాల్సింది 22 hours వెళ్ళింది. ఎంత సేవ్ చేసుకుంటుంది నార్మల్ స్పీడ్తో వెళ్తే టైం అంటే? 22 - 14 8 hours. కాబట్టి ఆప్షన్ 14 కూడా ఇచ్చినాడు. అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఫాస్ట్లో 14 చేసేసాల్సింది. వాడు అడిగింది హౌ మచ్ టైం కుడ్ బి సేవ్డ్. ఆ సేవ్ అయిన టైం ఎంత? 8 hours. ఓకే, రైట్. సో ఇది చేయగలుగుతారా మీరే? Yes, sir. జస్ట్ చూసి ఆన్సర్ చెప్తా అంటే ఓకే, లేదా
చేయమన్నా ఓకే. ట్రై చేయండి ఒకసారి. A man can reach a certain place in 30 hours. If he reduces his speed by 1/15th, he goes 10 kilometers less in that time. Find his speed. Right. చెప్పండి. Right answer. 4 and 5.5 direct elimination. 4 and 5.5 డైరెక్ట్ ఎలిమినేట్. ఓకే. ఓకే. అట్ రిమైనింగ్ 2లోనే సరే మీరు ఎట్లయితే ఓకే, ఎట్లా చెప్పినా ఓకే. రిమైనింగ్ 2లోనే నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. మీరే ఎట్లా చేసినా ఓకే. అట్ తర్వాత చూద్దాం, ఆన్సర్ చెప్పండి. రెడ్యూజెస్ హిజ్ స్పీడ్ బై 1/15th అంటున్నాడు. రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్పీడ్ రెడ్యూజ్డ్ స్పీడ్, నార్మల్ స్పీడ్. నార్మల్ స్పీడ్ 15 అయితే రెడ్యూజ్డ్ స్పీడ్ ఎంత? 14ఏనా? ఓకేనా? రెడ్యూజ్డ్ నార్మల్ అంతే కదా, 1 తగ్గింది అన్నాడు. క్లియరా? ఓకే, ఇప్పుడు చెప్పండి టైం చెప్పండి. రెడ్యూజ్డ్ టైం అయితే 15, నార్మల్ టైం అయితే ఎంత పడుతుంది? 14. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా మనం తీసుకునేది యాక్చువల్గా. ఓకే, కాకపోతే వాడు ఇక్కడ ఈ పార్ట్ తీకోకుండా టైం గురించి మాట్లాడలే, ఇంకొక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు చూడండి. హీజ్ స్పీడ్ రెడ్యూస్డ్ బై 1/15th, హీ గోస్ 10 kilometers less in that time constant. Speed and distance are directly proportional, inversely proportional. Speed and distance are directly same. 14:15. అవే కేసే వస్తాయి. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్కు 10 kilometers అయితే, నార్మల్గా అయితే ఎంత? 15 పార్ట్స్కు 150 kilometers అది ట్రావెల్ చేయాలి. 150 kilometers in 30 hours. 150/30 ఎంత? 5 km/h. దట్స్ ఇట్. ఇది మనం రైల్లోకి ఎక్కిస్తుంది, ఇంక వేరే అవసరం. ఓకే, క్లియరా? నెక్స్ట్ వన్. రైట్, సో ఇది మీరు చేసేసేయండి. ఓకే, రైట్, ఈ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ చూసి స్టాప్ చేద్దాం ఇంకా. సో ఈ మోడల్ రాలేదు కాబట్టి సో వెయిట్ చేస్తున్నాం. ఈ టైప్ మోడల్ వస్తే ఇంకా అక్కడ మనకు అన్ని కవర్ అయినట్లు. క్వశ్చన్ అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అయితే ఆన్సర్ చెప్పు. Starting from his house one day, a student walks at a speed of 2.5 km/h and reaches his school 6 minutes late. Next day, he increases his speed by 1 km/h and reaches the school 6 minutes early. How far is the school from his house? 3.5 one day, 2.5 one day, 6 minutes early, 6 minutes late. So 1 hour difference equals to 12 minutes. ఎస్, ఓకే. రైట్, 1 పార్ట్ ఓకే కానీ బట్ వ్యాలిడ్గా లేదు. సో మీకు ఈక్వేషన్ టైప్ చెప్తాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈజీగా అవుతుంది మీకు. సపోజ్ టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్ ఎంత? డి అనుకుందామా. ఒకరోజు ఏ స్పీడ్తో వెళ్ళినాడు? 2.5. నెక్స్ట్ రోజు ఏమైంది? 1 అంటే 3.5, అంతేనా? ఒకరోజు 2.5 స్పీడ్తో వెళ్తున్నాడు, ఇంకో రోజేమో 3.5 స్పీడ్తో వెళ్తున్నాడు, అంతేనా? ఆ టైం గ్యాప్ ఎంత ఉందో చెప్పండి. ఒకరోజు 6 minutes లేట్ అయింది, ఇంకొక రోజు 6 minutes అర్లీ. టైం గ్యాప్ ఎంత ఈ రెండింటి మధ్య? 12 minutes. రైట్, వెరీ గుడ్. టైం గ్యాప్ మీన్ టైం డిఫరెన్సేనా? 2.5తో వెళ్ళినప్పుడు ఎక్కువ టైము, 3.5తో వెళ్ళినప్పుడు తక్కువ టైం. ఈ టైం డిఫరెన్స్ ఎంత ఉంది? డిస్టెన్స్ బై స్పీడ్ నథింగ్ బట్ టైం. ఈ టైం డిఫరెన్స్ ఎంత? 12 minutes. మినిట్స్ని అవర్స్లోకి మారుస్తే ఏమవుతుంది? దట్స్ ఇట్. అక్కడే మీకు ఆన్సర్ వచ్చింది. 3.5D minus 2.5D. 3.5D minus 2.5D by 2.5 into 3.5 equals to 12 ones 12 5s అంటే 1/5. రైట్, 3.5 minus 2.5 అంటే D equals to 2.5 into 3.5
బై 5. ఓకే, సో జీరోస్లోకి మారుస్తున్నా. 25 ఇంటూ 35 బై 500. 2 పాయింట్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్. 25 వన్స్, 25 20s, 5 7s, 5 4s. 7/4 అంటే 1 3/4 కిలోమీటర్స్. అర్థమైందా? రైట్, వేరే మెథడ్ చేయొద్దు, త్రూ ఆప్షన్స్ చేయండి. సమ్ ఈజీగా ఉంటుంది. త్రూ ఆప్షన్స్ అయినా చేయొచ్చు, లేదా ఈక్వేషన్ టైప్ అయినా చేయొచ్చు. కాబట్టి ఆప్షన్స్ చేయాలనే ఏం చేయాలి? 1/2.5, 1/3.5 రాయాలి. డిఫరెన్స్ ఎంత రావాలి మనకు? టైం డిఫరెన్స్ ఎంత ఉంది? టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 12 మినిట్స్ రావాలి. అది మనకు రావాల్సింది. 1/2.5, 1 నెక్స్ట్ అది రాలేదనుకోండి, 1/2/2.5, 1/2/3.5, డిఫరెన్స్ 12. వచ్చిందా లేదా? రాలే. నెక్స్ట్ వస్తుందా ఆన్సర్. క్లియర్ అయ్యి? ఎస్, 2 డెసిమల్స్ ఉన్నాయి కదా పైన, అందుకు కింద 2 జీరోస్ పెడతాను. డెసిమల్స్ తీసేసా 25 ఇంటూ 35 బై అని, అంతే. రైట్, ఓకే. డెసిమల్స్ తీసేస్తే కింద జీరోస్ వస్తాయి కదా. ఓకే ఓకే, క్లియర్. రైట్, ఓకే, డన్. సో ఇవి ఆల్మోస్ట్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పండి ఇంకా. రైట్, లాస్ట్ క్వశ్చన్. Excluding stoppages, the speed of a bus is 54 km/h, and including stoppages, it is 45 km/h. For how many minutes does the bus stop per hour? అంత అవసరం ఉంది ఇక్కడ, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అర్థమైందా? ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన, స్టాపేజెస్ అంటే మధ్యలో ఏదైనా స్టాప్స్ ఆపితే ఎంత స్పీడ్ అన్నాడు? బాగా చూడండి, 45. స్టాపేజెస్ లేకపోతే అది వాడు ఇచ్చింది. అయితే వాడికి ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ది బస్ స్టాప్ ఫర్ 1 అవర్. 1 అవర్కు ఎన్ని చోట్ల ఆగింది అనేది క్వశ్చన్. 1 అవర్కు ఎన్ని చోట్ల ఆగింది అనేది నా క్వశ్చన్. అంతేనా? షూరా? ఓకే, రైట్. మీరు ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యేది అన్ని పక్కన పెడదాం. డిస్టెన్స్ ఎంతో కొంత అనుకోండి, మీరే చెప్పండి ఎంతో కొంత డిస్టెన్స్. సో 54 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకుందామా? రైట్, లేదా 45 కిలోమీటర్స్, ఏదో ఒకటి అనుకుందాం. సో ఫస్ట్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అనేది 54 కిలోమీటర్సే లెట్ అనుకుందాం. సో 54 కిలోమీటర్సే రైట్ అనుకుందాం డిస్టెన్స్. ఈ 54 కిలోమీటర్స్ను స్టాపేజెస్ లేకుండా పోయింది అనుకుందాం. 54/54 1 అవర్లో రీచ్ అవుతుంది. రైట్, అంతేనా? అదే 54 కిలోమీటర్స్ను 45 స్పీడ్తో పోయింది అనుకుందాం. అప్పుడు ఎంత టైం పడుతుంది? 6 9s 6 సారీ 6 కాదు, 9 6 9 5. రైట్, 1.2 కాదు, 6/5 అవర్స్ అంటే 1/5 అవర్స్ అంటే 1 అవర్ 1/5 ఇంటూ 60, 5 1s 5 12s, 1 అవర్ 12 మినిట్స్ టైం పడుతుంది. రైట్, ఎంతసేపు ఆగినట్లది? దట్స్ ఇట్. స్టాపేజెస్ ఎన్ని ఉన్నాయి? 12 మినిట్స్. అర్థమైనా? ఐ మీన్ సమ్ ఒకటి తీసుకోండి, వాల్యూ చేద్దాం. చేస్తే 1 అవర్లో పోవాల్సింది 1 అవర్ 12 మినిట్స్లో రీచ్ అవుతా ఉంది అంటే అర్థం ఏమని మనకు? 12 మినిట్స్ స్టాపేజెస్ ఎక్స్ట్రా ఉంది. ఈ కేసు చేయొచ్చు. రైట్, సో రేషియో బేస్ చేసుకొని, రైట్, నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి అక్కడ మనకు చేసుకోవడానికి. రైట్, రేషియో ఎంత వస్తుంది మనకి ఇక్కడ చెప్పండి? 45కు 54కు రేషియో ఎంత? 9 5s 9 6. సో జనరల్గా 5కు 60 మినిట్స్ అయితే ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. 1కి ఎంత అవుతుంది? 12 మినిట్స్. దట్స్ ఇట్, డైరెక్ట్ కేస్. ఇది ఆన్సర్. మనం ఈ టైప్లో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇవి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్. సో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోయినాయి. రైట్, సమ్ ఇంకా ఏమైనా డిఫరెంట్ టైప్లో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉండేటివన్నీ ట్రైన్స్లో కవర్ అవుతాయి. ఎందుకంటే ట్రైన్స్ చాప్టర్ కూడా సేమ్ దీని రిలేటెడ్గా ట్రైన్స్లో కవర్ అవుతాయి.
ఇంకా అక్కడ మిస్ అయినవి ఏమైనా సరే మనం సమ్ టెస్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కవర్ చేద్దాం. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ట్రైన్స్ చూద్దాం. రైట్. థ్యాంక్ యూ.